తొర్నాల నుండి శ్రీశైలం వైపు ఘాటి వైపు వచ్చాను. మనం సాక్షి గణపతి ఆలయం దగ్గరికి వచ్చాం. దీనికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. యాక్చువల్గా సాక్షి గణపతి అనే పేరు ఎలా వచ్చిందంటే, శివునికి దర్శనం చేసుకున్నామని సాక్ష్యం చెప్తారు, అంటే స్వామివారు. సో స్వామివారి చేతిలో ఒక చేతిలో కలం, మరొక చేతిలో పుస్తకం అయితే ఉంటాయి. అవన్నీ రాసుకుంటారని నమ్ముతారు. సో ఇక్కడికి దర్శనం చేసుకుంటే మన పేరు కూడా కైలాసం వరకు అయితే వెళ్తుంది. పదండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ టు స్వదేశీ యాత్ర. సో మనం ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, శక్తిపీఠాల్లో 6వది అయిన శ్రీశైలం వచ్చాం. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని ఇక్కడ దైవంగా పూజిస్తారు. ఈ శ్రీశైలం టెంపుల్ కి దర్శించుకునే ముందు వచ్చే దారిలో ఆకాశగంగ ఉంటుంది. అక్కడ స్నానం చేసి ఆ తర్వాత సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకుని శ్రీశైలం ఆలయానికి అయితే మనం రావాల్సి ఉంటుంది. క్లాక్ రూమ్ దగ్గర నా బ్యాగ్ హ్యాండ్ వాష్ చేశాను. బ్యాగ్ కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు, మొబైల్ కి 10 రూపీస్. సో నేను ఇంకా మొబైల్ హ్యాండ్ వాష్ చేసి దర్శనానికి వెళ్తాను. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం అయిందండి. సో టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చాను. అక్కడ కొన్ని విషయాలు అయితే మీతో చెప్పుకోవాలి. సో దర్శనంకి లోపలికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శ్రీకృష్ణ దేవరాయ గోపురం నుండి నేను ఎంట్రీ అయ్యాను. ఆ ఎదురుగా నాకు ఓం నమ శివాయ అనే LED లైట్స్ తో బోర్డు అయితే ఉంది. చాలా చక్కగా ఉంది. సో అక్కడ నుండి ప్రాంగణం లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఎదురుగా ఒక పెద్ద నంది అయితే కనిపిస్తుంది. ఆ నంది చెవులో ఏది చెప్తే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదండి, అక్కడ నుండి గర్భగుడి లోపలికి వెళ్ళినట్లయితే మనకి అక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు మల్లికార్జున స్వామిని. మనం బయటకు వచ్చినట్లయితే మరో టెంపుల్ ఉంటుంది, అదేనండి శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి టెంపుల్. సో ఆ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే మనకి అక్కడ లడ్డు కౌంటర్ ఉంటుంది, ప్రసాదం కొనుక్కోవచ్చు. అలానే పులిహోర కూడా ఉంటుంది. లడ్డుకి 20 రూపీస్, ప్రసాదం 10 రూపీస్.